అన్నగారు శుభోదయం. కొన్ని కోవా బన్ను పైన యూట్యూబ్ ఛానల్ చేసిన రాద్ధాంతం తెలంగాణలో ఉన్న సమస్యలపైన చేసి ఉంటే బాగుండేది అని నా నా ఆలోచన. మీరేమంటారు? 100కు 100% నిజం అంట నువ్వు చెప్పింది. ఆఖరికి కోవా బన్ భాషను చంపిపారేసిండు. కోవా బన్ను వలి ఇటొచ్చి పోయిండు, బతికిండు. కోవా బన్ను భాష అన్నటైనే మొన్న గుండె బలిగి మృతి చెందింది. మొన్న మేడారం జాతరకు కోవా బన్ భాష అన్నటైన కూడా ఆ బన్నులు అమ్ముకోవడానికి వచ్చిండు. సేమ్ ఈ గందరగోళం అంతా చూసి, ఈ వలిని ఇబ్బంది పెట్టేది చూసి ఆయన భయంతో వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయి పాపం ఆ 10 బర్రెలను కొనుక్కున్నాడట. ఆ కోవా సంబంధించిన తయారీ చిన్నపాటి పరిశ్రమ పెట్టుకున్నాడట. ఇక్కడ నుండి పోయినాక కొంత తయారు చేసుకుని వచ్చింది కొన్ని, ఇవన్నీ అమ్ముడు పోక ఈ భయభ్రాంతులకు గురై ఆ గుండె బలిగి సచ్చిండు. ఆఖరికి చంపిపారేదాకా నెమ్మది లేదు వీళ్ళకు, ఈ మనువాదులకు, ఈ బ్రాహ్మణవాదులకు, ఈ దుర్మార్గులకు ఆయన చంపేదాకా నెమ్మది కాలే, చంపిపారేసిండు.